ఈ వీడియోలో భారత జాతీయోద్యమానికి సంబంధించినటువంటి మరొక 20 అత్యంత ముఖ్యమైన ప్రశ్నలని పార్ట్ 7 రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాము. దీనికంటే ముందు పార్ట్స్ గనక ఎవరైనా చూడనట్లయితే అవి ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాం. ఒకసారి చూడండి. అలాగే వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకెంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రింది వారిలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ సభ్యుడు కాని వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మోతీలాల్ నెహ్రూ. ఎక్స్‌ప్లనేషన్. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ 1934లో స్థాపించబడింది. ఈ పార్టీని ఆచార్య నరేంద్ర దేవ, జయప్రకాష్ నారాయణ, అచ్యుత పట్వర్ధన్ వంటి నాయకులు స్థాపించారు. అయితే మోతీలాల్ నెహ్రూ 1931లోనే మరణించారు. కాబట్టి ఈ పార్టీ స్థాపన కంటే ముందే వారు లేరు. అతను లిబరల్ నేషనలిస్ట్ అభిప్రాయాలతో కూడినటువంటి వ్యక్తి. కానీ ఈ పార్టీ మాత్రం సోషలిస్ట్ భావజాలాన్ని ఆదరించేటటువంటి పార్టీ. క్రింది వారిలో లాహోర్లో శాండర్స్ హత్యతో సంబంధం లేని వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఉద్దమ్ సింగ్. ఎక్స్‌ప్లనేషన్. శాండర్స్ హత్య అనేది 1928లో లాహోర్లో జరిగింది. భగత్ సింగ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్ ఈ ముగ్గురు కలిసి ఈ హత్య అనేది చేశారు. ఈ ముగ్గురు కూడా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో సభ్యులు. అయితే ఉద్దమ్ సింగ్ మాత్రం శాండర్స్ హత్యలో పాల్గొనలేదు. ఆయన 1940లో జలియన్ వాలాబాగ్ పేలుళ్లకు ప్రతీకారంగా మైకేల్ ఓడ్వైర్ అనే మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను హత్య చేశాడు. పంజాబ్‌లో నవజవాన్ భారత్ సభను స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. భగత్ సింగ్. ఎక్స్‌ప్లనేషన్. 1926లో భగత్ సింగ్ పంజాబ్‌లో యువతలో దేశభక్తిని ప్రేరేపించేందుకు నవజవాన్ భారత్ సభను స్థాపించాడు. ఇది విప్లవోత్తేజంతో కూడినటువంటి యువకుల సంఘంగా కూడా పనిచేసింది. దీని ఉద్దేశం యువతలో విప్లవాత్మక భావజాలాన్ని పెంపొందించడం, సామాజిక ఒడిదుడుకుల గురించి చైతన్యం కలిగించడం, అలాగే స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకోవాలని ప్రేరేపించడం. ఇది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌కి సహాయక నెట్వర్క్ లాగా పనిచేసింది. క్రింది వారిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అరుణ అసఫ్ అలీ. ఎక్స్‌ప్లనేషన్. అరుణ అసఫ్ అలీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు. ఈ ఉద్యమ సమయంలో బొంబాయిలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. ఆమెను ఉద్యమ బీరంగన అంటే హీరోయిన్ ఆఫ్ ద మూవ్‌మెంట్ అని అభినందించారు.
చౌరీ చౌరా సంఘటన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల. ఎక్స్‌ప్లనేషన్. 1922లో ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చౌరా ప్రాంతంలో హింసాత్మక ఘటన చోటు చేసుకోవడంతో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని వెంటనే నిలిపివేశారు. ఇది హింసా మార్గానికి వ్యతిరేకంగా గాంధీ గారి సంకల్పాన్ని ప్రతిబింబించింది. ఈ సంఘటన స్వాతంత్రోద్యమ చరిత్రలో అహింసా సిద్ధాంతానికి కీలక మలుపు. ఉద్యమ నిర్మాణంలో భావనాత్మక పరిణామంగా గుర్తించబడింది. కలకత్తాలో బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. విలియం జోన్స్. ఎక్స్‌ప్లనేషన్. 1784లో కలకత్తాలో విలియం జోన్స్ బెంగాల్ ఏసియాటిక్ సొసైటీని స్థాపించారు. ఇతడు బ్రిటిష్ న్యాయవాది మరియు భారత పురాతన సాహిత్యంపై ఆసక్తి కలిగినటువంటి పండితుడు. ఈ సంస్థ భారతీయ సంస్కృతి, భాషలు, సాహిత్యం, చరిత్ర అధ్యయనానికి తర్వాత పరిశోధనలకు ముఖ్య కేంద్రంగా మారింది. క్రింది వారిలో అమృత్ బజార్ పత్రికను ప్రారంభించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. శిశిర్ కుమార్ ఘోష్. ఎక్స్‌ప్లనేషన్. శిశిర్ కుమార్ ఘోష్ మరియు అతని సోదరుడు మోతీలాల్ ఘోష్ కలిసి 1868లో బెంగాల్లో అమృత్ బజార్ పత్రికను ప్రారంభించారు. ఇది మొదటగా బెంగాలీ భాషలో ప్రారంభమైనప్పటికీ తరువాత ఇంగ్లీష్ భాషలోకి మారింది. ఇది బ్రిటిష్ పాలనను విమర్శిస్తూ జాతీయ చైతన్యాన్ని పెంపొందించింది. అలాగే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878కి నిరసనగా ప్రజలకి సమాచారం అందించడంలో కీలకమైన పాత్రను పోషించింది. క్రింది వారిలో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎక్స్‌ప్లనేషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1942లో నాగపూర్లో జరిగినటువంటి జాతీయ సదస్సులో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ స్థాపించారు. ఇది షెడ్యూల్డ్ కులాల రాజకీయ హక్కుల కోసం ఏర్పాటైన తొలి అఖిల భారత రాజకీయ పార్టీ. అంబేద్కర్ ఈ సంస్థను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరువాత ప్రారంభించి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి మార్గాన్ని సుగమం చేశారు. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. రాబర్ట్ క్లైవ్. ఎక్స్‌ప్లనేషన్. 1765లో అలహాబాద్ ఒప్పందం తర్వాత రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా ఉన్న సమయంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానంలో బెంగాల్ పరిపాలన అనేది రెండు భాగాలుగా విభజించబడింది. అందులో
ఒకటి దివానీ, 2 నిజామత్. ఇక్కడ దివానీ అంటే ఆదాయ సేకరణకు సంబంధించినటువంటి అధికారాలు. అలాగే నిజామత్ అంటే న్యాయ మరియు పాలనాకు సంబంధించినటువంటి అధికారాలు. అయితే ఇందులో ఈ దివానీ అధికారాలనేటివేమో ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉంటే, ఈ నిజామత్ అధికారాలనేటివి బెంగాల్ నవాబుకు ఉండేవి. అయితే దీనివల్ల పరిపాలనలో గందరగోళం ఏర్పడి ప్రజల సంక్షేమం నిర్లక్ష్యం చేయబడింది. చివరికి 1772లో వారెన్ హేస్టింగ్స్ ద్వారా ఈ విధానం అనేది రద్దు చేయబడింది. క్రింది వారిలో మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎక్స్ప్లనేషన్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్లో జరిగినటువంటి 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా, అంటే 1930లో, 31లో, 32లో పాల్గొన్నటువంటి ఏకైక ప్రముఖ నాయకుడు. ఆయన అణగారిన వర్గాల హక్కులపై బలమైనటువంటి వాదనలు చేశారు. అయితే గాంధీ మాత్రం కేవలం రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు. అలాగే నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లాంటి వారు అసలు ఈ సమావేశాల్లో పాల్గొనలేదు. హోమ్ రూల్ లీగును స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బాల గంగాధర్ తిలక్ మరియు అనీ బిసెంట్. ఎక్స్ప్లనేషన్: 1916లో స్వశాసనాధికారాన్ని కోరుతూ బాలగంగాధర్ తిలక్ మరియు అనీ బిసెంట్ హోమ్ రూల్ లీగ్లను స్థాపించారు. తిలక్ 1916లో మహారాష్ట్రలోని బెల్గాంలో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ను స్థాపించారు. అలాగే అనీ బిసెంట్ అదే సంవత్సరం మద్రాసులోని అడయార్లో ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ను స్థాపించారు. ఇది భారత జాతీయ ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ రెండు లీగులు కూడా భారతదేశానికి స్వయం పాలన సాధించాలనేటటువంటి లక్ష్యంతో పనిచేశాయి. రౌలత్ బిల్లులకు వ్యతిరేకంగా 1919లో వైస్రాయ్ శాసనమండలి నుండి రాజీనామా చేసిన భారతీయ సభ్యుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బిడి షుకుల్. ఎక్స్ప్లనేషన్: 1919లో రౌలత్ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పండిట్ బిషన్దత్ షుకుల్ బ్రిటిష్ వైస్రాయ్ శాసనమండలి నుండి రాజీనామా చేసినటువంటి ప్రముఖ భారతీయుడు. ఆయన సెంట్రల్ ప్రావిన్సెస్ నుండి ఎన్నికైన భూస్వామి సభ్యుడు. ఈ చట్టం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమని, అలాగే న్యాయ నిర్ణయాన్ని పక్కన పెట్టడమని పేర్కొంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సుభాష్ చంద్రబోస్. ఎక్స్ప్లనేషన్: సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని ప్రేరేపించేందుకు మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను, అంటే గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే శక్తివంతమైన నినాదాన్ని వినిపించారు. ఇది
స్వాతంత్ర్యం కోసం త్యాగానికి ప్రేరణనిచ్చినటువంటి నినాదంగా గుర్తించబడుతుంది. క్రిప్స్ రాయబారం 1942లోని ప్రతిపాదనలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఎక్స్‌ప్లనేషన్ 1942లో బ్రిటిష్ ప్రభుత్వం తరపున స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశానికి రావడం ద్వారా చేసినటువంటి ప్రతిపాదనలలో ఈ 3 కూడా ముఖ్యమైనవే. ఈ ప్రతిపాదనలు భారత జాతీయ నాయకత్వాన్ని సంతృప్తి పరచలేకపోయాయి. ఇవి భారత స్వాతంత్ర్యానికి మార్గం వేయాలనే ఉద్దేశంతో రూపొందించబడినప్పటికీ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ఈ 2 కూడా వీటిని తిరస్కరించాయి. దివాలా తీసిన బ్యాంకుపై రాబోయే తేదీ వేసిన చెక్కు అని క్రిప్స్ ప్రతిపాదనలను విమర్శించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మహాత్మా గాంధీ. ఎక్స్‌ప్లనేషన్ మహాత్మా గాంధీ క్రిప్స్ మిషన్ ప్రతిపాదనలను దివాలా తీసిన బ్యాంకుపై రాబోయే తేదీ వేసిన చెక్కుగా పేర్కొన్నారు. ఆయన దీనిని నమ్మలేని, తర్వాత అస్పష్టమైన హామీలుగా భావించారు. క్రిప్స్ రాయబారాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. తద్వారా కాంగ్రెస్ కూడా దానిని తిరస్కరించింది. తెబాగా ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. బెంగాల్లో. ఎక్స్‌ప్లనేషన్ తెబాగా ఉద్యమం 1946లో బెంగాల్ రాష్ట్రంలో ప్రారంభమైంది. బెంగాల్లో పెద్ద భూస్వాముల నుండి భూమిని సాగుకు తీసుకున్నటువంటి చిన్న పేద రైతులు తమ వాటాను 2 వంతులకు పెంచాలని కోరుతూ ఆందోళనలు చేశారు. దానికే తెబాగా ఉద్యమం అని పేరు. ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటంటే భూమి యజమానులకు ఇవ్వాల్సినటువంటి వాటాను తగ్గించి రైతులకు ఎక్కువ వాటా కల్పించడం. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది. 1946లో భారతదేశాన్ని సందర్శించిన కేబినెట్ మిషన్కు నాయకత్వం వహించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. లార్డ్ ఫెతిక్ లారెన్స్. ఎక్స్‌ప్లనేషన్ 1946లో బ్రిటిష్ ప్రభుత్వం పంపినటువంటి క్యాబినెట్ మిషన్‌కి నాయకత్వం వహించిన వారు లార్డ్ ఫెతిక్ లారెన్స్. ఇతనితో పాటు స్టాఫర్డ్ క్రిప్స్ మరియు ఏవి అలెగ్జాండర్ ఈ మిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. అయితే లార్డ్ వేవెల్ మాత్రం ఈ మిషన్‌లో లేరు. ఆయన అప్పటికి వైస్రాయ్‌గా ఉన్నారు. క్రింది వాటిలో క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనలకు సంబంధించి సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. భారతదేశాన్ని 2గా విభజించడం. మనకిచ్చినటువంటి ఆప్షన్స్‌లో ఇది తప్పుగా ఉంది కాబట్టి ఇదే మనకిక్కడ ఆన్సర్ అవుతుంది. అయితే ఈ క్యాబినెట్ మిషన్ చేసినటువంటి ప్రతిపాదనలలో ఈ భారతదేశాన్ని 2గా విభజించడం అనేది లేదు. కాకపోతే
స్థానిక సంస్థానాలతో కలిపి భారతదేశాన్ని అంతటిని కలిపి ఒక సమాఖ్యగా ఏర్పాటు చేయడం. తర్వాత ఈ సంస్థానాలను వివిధ వర్గాలుగా విభజించి వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించడం. అలాగే ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికైనటువంటి సభ్యులతో, అలాగే సంస్థానాలతో కలిపి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం. ఇవి మాత్రమే ఉన్నాయి. క్రింది వాటిలో దేనిలో భారతదేశ విభజన గురించినటువంటి అంశం ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మౌంట్ బాటన్ ప్రణాళిక. ఎక్స్ప్లెనేషన్: 1947 జూన్ 3న ప్రకటించినటువంటి మౌంట్ బాటన్ ప్రణాళిక భారతదేశాన్ని ఇండియా మరియు పాకిస్తాన్గా విభజించడాన్ని అధికారికంగా ప్రతిపాదించింది. ఈ విభజనలో హిందూ మెజారిటీ అధికంగా ఉండేదాన్ని భారత్గా, అలాగే ముస్లిం మెజారిటీ ఉండేటటువంటి దాన్ని పాకిస్తాన్గా విడగొట్టడానికి ప్రతిపాదనలు చేశారు. ఇక్కడ రెడ్ క్లిఫ్ లైన్ ద్వారా సరిహద్దులు అనేటివి నిర్ణయించబడ్డాయి. అలాగే కాంగ్రెస్, ముస్లిం లీగ్ మరియు బ్రిటిష్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఈ ప్రణాళికను అంగీకరించాయి. భారతదేశంలో సంస్థానాలను విలీనం చేయడానికి బాధ్యత తీసుకున్న నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎక్స్ప్లెనేషన్: స్వాతంత్ర్యం అనంతరం భారతదేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. ఆయన హోంమంత్రి హోదాలో 562 సంస్థానాల విలీనాన్ని శాంతియుతంగా పూర్తి చేశారు. ఆయన ప్రయత్నాల వల్లే భారతదేశ ప్రస్తుత భౌగోళిక ఆకృతి అనేది ఏర్పడింది. అందుకే అతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా పిలుస్తారు. హైదరాబాద్, తర్వాత జునాగఢ్, కాశ్మీర్ వంటి సంస్థానాలను విలీనం చేయడంలో ఆయన చాలా ధైర్యంగా వ్యవహరించారు. హైదరాబాద్కు సంబంధించి ఆపరేషన్ పోలో అనేటటువంటి సైనిక చర్య ద్వారా, అలాగే జునాగఢ్ సంస్థానాన్నేమో ప్లెబిసైట్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా, అలాగే కాశ్మీర్నేమో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా విలీనం చేశారు.